ఫ్రెండ్స్, ఎండి సాహెబ్ ఫిషింగ్. ఈరోజు అలవాల్కి వచ్చాం ఫిషింగ్ చేయడానికి. హలో ఫ్రెండ్స్, నేను వాడేది రాడ్ చిరోంది. నేను మిషన్ వాడేదేమో లుకానాది. ఫ్రెండ్స్, ఈ రాడ్ని చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. చాలా బాగుంటుంది. షాపూర్లో దొరుకుతుంది. అబ్దుల్ సమీ అని ఉంటాడు అన్న. చాలా సూపర్గా కాస్టింగ్ అవుతుంది దీంతో. మిషన్ కూడా 1 year నుంచి వాడుతున్నా, బాగుంది. ఒకవేళ మీకు ఈ మిషన్ రాడ్ కావాలనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండి. అన్న నంబర్ పెడతాను మీకు, మీరు తీసుకోండి. మీరు చేపలు పట్టడానికి ఎప్పుడైనా మీరు లుకానా ఫ్రాక్సే వాడండి. ఈ లుకానా ఫ్రాక్స్ అనేది పుగ్గ అంటే మన బెలూన్ లాగా ఉంటాయి. చేప అటాక్ చేసినప్పుడు చాలా మంచిగా హుక్స్ అనేది హుక్ అవుతాయి. చేపకు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. నేను మొత్తం అవే వాడతా. చూసిండ్రా ఫ్రెండ్స్, చేపలు పట్టడానికి ఎంత కష్టము. దానికి బ్యాగు అది దగ్గర 800 రూపాయల బ్యాగ్. అది రెజిన్ బ్యాగ్. పల్సర్ బండి తీసుకొని దగ్గర 70 కిలోమీటర్ల నుంచి వచ్చిన ఫ్రెండ్స్ చేపలు పట్టడానికి. ఫైనల్గా మొత్తం ప్రిపేర్ అయిపోయింది. ఈరోజు మన కిస్మత్ని ఆజమాయిద్దాం, పరీక్షిద్దాం ఎట్లుంటుందో. మాట్లాడేది ఎవరు కాదు ఫ్రెండ్స్, ఈ తెల్ల డ్రెస్ వేసుకుంటాడు ఆయన్నే మాట్లాడుతున్నాడు. కానీ తెలుగు జర ఎట్లుందో చెప్పుకోలేరు కామెంట్లో. ఈడ 2-3 సార్లు షాట్లు కొట్టినా కానీ చేప పడలే. దీని నుంచి కొంచెం ముంగట పోయినా ఒకసారి వేసి రెండోసారి వేయంగానే ఉద్దింది. కోబ్రా స్నేక్. ఒకసారి వేసి గుంజిన పక్కకు వచ్చింది కానీ కొట్టలే. తోక చూపించి పోయింది లేపి. ఆ మహేష్ బాబు డైలాగ్ దగ్గర డిక్కి ఇవ్వాల్సిన కోడి చికెన్ సెంటర్ మీద ముందు తొడగొట్టినట్టు నామగడ తొడగొట్టింది. నేను మాత్రం ఊకుంటానా? బాలకృష్ణ లేఖలు కొట్టినా చూడు ఇప్పుడు ఎట్లా ఎగురుతుంది. ఎగిరి అవతల పడ్డది. ఫ్లూటు జింక ముందు ఊదాలి, నా ముందు కాదు. నేను తీసి గిట్ట గడ్డకేస్తా. చూడండి ఫ్రెండ్స్, షాప్ ఎట్లున్నదో. ఈ షాప్ ఎంత ఉంటుంది అనుకుంటారు మీరు? మీకు సరైన ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్లో చెప్పుకోండి నాకు. పొద్దుగాల 5 గంటలకు లేచి వచ్చేదాకా 7 అయింది. గాలి కళ్ళు మొత్తం అబ్బెక్కినాయి. చేపలు పట్టినకి పోతే పొద్దుగాలనే పోరు. ఎండాకాలం 9 గంటల దాకానే పడతాయి. దాని తర్వాత అస్సలు పడాయి. ఇక పడితే మీకు ఇస్తున్నారు. ఏ మస్తు చూపించినావు ఈరోజు అటు గాడి నుంచి గిట్ ముందుకు వచ్చిన. మళ్ళా ఫస్ట్ స్టేషన్ దగ్గర ఒకటి స్ట్రైక్ ఇచ్చింది కానీ అది సరిగా మింగలే, అలినట్టుంది నా మీద. ఇక పట్టడం గిట ఓపిక లేదు. 2 నిమిషాలు ఆగాలి కదా. ఆడు కొట్టుడే కొడతాడు. ఇక గాడ పడతలేవు, సతాయిస్తున్నాయి అని గిట్ ముందుకు వచ్చినాం. గిట్ కొంచెం వేరే ప్లేస్లోకి వచ్చినాం. అప్పటికే కొంచెం ఎండ ఎక్కువనే అయింది. కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. కడుపులో కూడా ఉంటుంది, ఆకలి అవుతుంది. అయినా మనం ఊకుంటాం. ఆ వీడియో కావాలి మనకు యూట్యూబ్లో పెట్టనీకి.
ఇగో నా పనిలో నేను ఉంటే అగో ఇది కూడా పాము చూడు ఎట్లా పోతుందో అగో. దానికి ఇంత భయం లేదు దానికి. బయట ఉంటే రెండు తుణుకలు చేస్తుండే కానీ లోపల ఉందని బతికిపోయింది. నాసు మాత్రం ఈ ప్లేస్లో జబర్దస్త్ ఉంది కానీ కొడతలేవు. 4-5 సార్లు వేసి దమ్ వచ్చిందని గిట్ పక్కకేద్దామని గిట్ వేసిన ఫ్రెండ్స్. అబ్బా ఫ్రెండ్స్ అది ఒక నాకు తెలిసి 2 కిలోల మీదనే ఉంటుంది ఫ్రెండ్స్ షాప్ అది. ఇగో చూడు ఫ్రెండ్ ఎట్లా కొట్టిందో కొట్టు. కానీ నేను కూడా కొట్టిన ఫ్రెండ్స్, కాకపోతే అది రాలే ఫ్రెండ్స్, అది మిస్ అయింది. ఆ బరువుకి అది 2 కిలోల మీదనే ఉంటుంది ఫ్రెండ్స్ అది. ఈ వీడియోలో మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ పెట్టే వీడియో లాస్ట్లో పెట్టిన ఫ్రెండ్స్. ఫస్ట్ నేను వచ్చింది ఈడికి ఏనికి వేసిన. ఈడొక పూమాట అయితే జబర్దస్త్ అటాక్ చేసింది. అందులో హైలైట్ ఏంటంటే అది నోరు దేశి కూర్చున్నది. అది ఇట్లా ఫ్రాగ్ ల్యాండింగ్ అయిందో కాలేదో అది కరెక్ట్ నోట్లోనే పడ్డట్టుంది. ఎట్లా కూర్చుంది ఫ్రెండ్స్, అది చూస్తే మాత్రం వీడియోలో మీకు హైలైట్ అది. అది ఏదైనా మీకు నచ్చిందనుకో మీరు ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయరి. ఆ వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేయరు అంతే. సంవత్సరంన్నర నుంచి ఈ యూట్యూబ్ని ఫాలో అవుతున్న ఫ్రెండ్స్. నేను ఫేమస్ కానీ సబ్స్క్రైబర్ పెరగడానికి 500 సబ్స్క్రైబర్ కాలేదు ఫ్రెండ్స్. జర మీరు చూసుకొని జర సబ్స్క్రైబ్ చేయరి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే జర నాకు వీడియో చేయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్ అవుతుంది నాకు. ఇగో వేసిందో లేదో కొట్టింది చూడవు. ఫ్లాగ్ ల్యాండింగ్ అవుడే లేటు, కరెక్ట్ నోరు తెరిచి కూర్చున్నట్టుంది. అది ఎంత ఆకలి మీద ఉందో ఏందో అది. కుంభకరం లెక్కలే. నేను మాత్రం ఊకుంటానా? నాకిట మస్తు ఆకలి అవుతుంది. దాన్ని తీసుకోపోయి ఉప్పు కారం పెట్టి ఫ్రై చేసి తింటే థమ్స్అప్ పెట్టుకొని ఆహా మజా రావాలి. మజా ఎందుకు వస్తుంది? థమ్స్అప్ తీసుకొస్తే థమ్స్అపే వస్తుంది. మీకు గిట చేపలతో ఏం తినడం ఇష్టమో కామెంట్ చేయండి. ఏం తాగుడు ఇష్టమో కామెంట్ చేయండి. అన్నది అది లైక్ చెప్పిపోతుండు. అట్లనే మీరు గిట అన్నలేగల ఒక లైక్ వేసుకోండి వీడియో. అట్లనే ఈ కొరమాట ఎంత ఉందో కామెంట్ చేసి చెప్పురు జరా. ఇటువంటి చేపలు పట్టాలంటే మీ ఏరియాలో ఎటున్నా మాకు నంబర్ ఇస్తా. నంబర్కి జర మీరు చెప్పుండ్రి, పడదాం. పట్టిన తర్వాత చేపలు మొత్తం మీకే ఒక 2 చేపలు మాకు కూరకి ఇస్తే చాలు. బస్ 100 కిలోమీటర్లు అయినా వస్తాం, 200 కిలోమీటర్లు అయినా వస్తాం. మేమిద్దరం అన్నదమ్ములము. మీకు ఎన్ని కూరమటలు కావాలన్నా కానీ పట్టిస్తాం. జర చెరువులలో తెలిసిన వాళ్ళు చెరువులు అయితే చెప్పుర్రి, వేరేటోళ్ళు అయితే అసలే చెప్పకూరి, కేసులు అవుతాయి.